హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ మనకు ఒక బుకింగ్ వచ్చిందండి. అండ్ ఇది రావడం వచ్చేసి మనకు లోకల్ బుకింగ్ వచ్చింది. బట్ మనం పికప్ పాయింట్కి వెళ్ళేసరికి అది మనకు అవుట్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇది రీజన్ ఏంటంటే అవుట్ స్టేషన్కి వెళ్ళడానికి మెయిన్లీ నాకు ఇద్దరు కానిస్టేబుల్ అన్న వాళ్ళు బుక్ చేశారు. ఇది సరూనగర్ పిఎస్కి దగ్గరలో అండ్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఒక హాస్టల్ దగ్గర నుంచి ఇది తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒక అబ్బాయి, ఒక 20 to 25 years అబ్బాయి అండ్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళాలి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నేను అక్కడ పికప్ పాయింట్కి వెళ్ళాను. ఆ పోలీస్ అన్న అక్కడ నుంచి కూర్చున్నాడు. అక్కడ నుంచి ఆ పోలీస్ అన్నని తీసుకొని, ఆ కానిస్టేబుల్ అన్నని తీసుకొని అక్కడ పికప్ పాయింట్కి వెళ్ళాను. అండ్ అక్కడికి వెళ్ళినాక నాకేంటంటే కొంచెం చాలా బాధ అని అనిపించింది. నేను అక్కడికి వెళ్ళేసరికి కొంచెం గాబరగా సిచ్యువేషన్ ఎలానో ఉంది. నాకు అక్కడ అర్థం కాలేదు కొద్దిసేపు. అండ్ తీరా నాకు అక్కడ ఆ పర్సన్స్ ఎప్పుడైతే నేను పికప్ పాయింట్కి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకున్నానో వాళ్ళు చెప్పిన దాని పరంగా ఆ కానిస్టేబుల్ అన్న ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇవాళ నేను ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఆమన్గల్ దగ్గర. ఆమన్గల్ నుంచి ఒక 15 kilometers వెళ్ళాలంట. అండ్ అన్న నాకు చెప్పిన థింగ్ ఏంటంటే, మనోడు ఒక 3 years కింద ఇక్కడ కోచింగ్ పర్పస్లో వచ్చిండు. అండ్ ఈ 3 years కింద కోచింగ్ పర్పస్కి వచ్చేసి ఒక అమ్మాయి షాపింగ్ కాంప్లెక్స్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, షాపింగ్ మాల్ దగ్గరలో. అండ్ ఆ అమ్మాయికి మనోడు కొంచెం అట్రాక్ట్ అయిపోయిండు అండ్ అడిక్టివ్ అయిపోయి ఆ లవ్ అనే ఆ ఉచ్చులో పడిపోయి అమ్మాయి కావాలన్నట్టు తిరుగుతుండు. అండ్ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి చెప్తుంది నాకు అండ్ జస్ట్ ఫర్ టైం పాస్, నేను ఇది మ్యారేజ్ వరకు వెళ్ళదు అని చెప్పి అమ్మాయి క్లారిటీ ఇస్తూనే ఉందంట. బట్ మనోడు ఏంటంటే అమ్మాయి మీద డీప్గా ఫీలింగ్స్ పెట్టుకోవడం వల్లనో, లేకపోతే అది డీప్ లవ్ అనో, లేకపోతే ఇంకేదనో అనుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు చాలా బాధ అయిన విషయం ఏంటంటే, నేను వెళ్ళడంతోనే ఒక ఆయన ఇట్లా బ్యాగులన్నీ జోలాడుతుండు, ఏదో కొంచెం అటు ఇటు చేస్తుండు, ఏంది అని చెప్పి నాకు కూడా కొంచెం ఎట్లనో కష్టంగా అనిపించింది. నాకు కొంచెం ఎందుకో అమ్మ ఏదో తేడా ఉందిరా అన్నట్టు అనుకున్నా. బట్ ఇక నాకు మెయిన్ ఏంటంటే, నాకు కొంచెం ఇబ్బంది ఉన్న సిచ్యువేషన్ కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇక్కడికి వెళ్తున్న క్రమంలో నాకు ఏంటంటే, ఇంకొకటి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి మనోడు ఏమన్నాడంటే, ఆ డాడీ నేను చచ్చిపోతున్నా, ఒక్కడే కొడుకు అండి మనోడు, ఒక్కడే కొడుకు. అండ్ ఇతను ఉండేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నా డాడీ అని చెప్పి ఇంట్లో ఎవరికి తెలియకుండా ఇంట్లో ఉన్న పురుగుల మందు డబ్బాలన్నీ తీసుకొని బ్యాగ్లో వేసుకొని హాస్టల్కి వచ్చి ఇంటికాడ ఉన్న రోజులు ఏం చెప్పలేదు. సడన్గా ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి ఒక 2 days ఉన్నాడంట. ఏదో దిగాలుగా ఉన్నాడంట. వాళ్ళ హాస్టల్కి వచ్చాడంట. హాస్టల్కి వచ్చి నేను చచ్చిపోతున్నా అనేసరికి ఆ పేరెంట్ ఫీల్ ఏంటిది, ఏం చేస్తాడు? అసలుకే పూర్ ఫ్యామిలీ, ఎక్కడి నుంచో నా కొడుకు నేను ఇలా ఇబ్బంది పడుతున్నా, నా కొడుకు ఇలా ఇబ్బంది పడొద్దు, నా లెక్క నా పిల్లలు ఉండొద్దని ఒక థాట్తోని ఆయన చదువుకోవాలి, నా కొడుకు చదువుకోవాలి, నేను అయినట్టు నా కొడుకు అవ్వద్దు అని చెప్పి ఇట్లా సిటీకి పంపిస్తే, ఆయన ఏదో కష్టం చేసి పంపిస్తే మనోడు ఇక్కడ లవ్ అది ఇది అని చెప్పి తిరిగి లాస్ట్కి నేను చచ్చిపోతున్నా అని చెప్పి అంటే ఆ ఫాదర్ ఫీల్ ఏంటిది? అబ్బాయి ఉండే హాస్టల్లో ఎవరికి తెలియదు ఆయనకి. ఈ హాస్టల్లో ఉన్న ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. అండ్ ఈ అబ్బాయి పక్కన ఎవరున్నారు, ఈ అబ్బాయి ఏ హాస్టల్లో ఉన్నాడు అనేది వీళ్ళ పేరెంట్కి తెలియదు. ఆయన నా కొడుకు చచ్చిపోతాడేమో అన్న టెన్షన్లో ఆయన ఏం చేయలేస్తాడు? బతికించుకోవాలని ఆత్రం ఉంటుంది. ఆయన ఏం చేయగలుగుతాడు? ఆ ఫీల్ ఒకసారి అర్థం చేయండి మీరు. అంటే ఒకసారి ఫీల్ అవ్వండి, అసలు ఎంత దారుణంగా ఉంటుంది. నా కొడుకు చచ్చిపోతాడనే బాధ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎంత దారుణంగా అనిపిస్తుంది ఆయనకి. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఆయన చేసింది ఏంటంటే, ఆయన మైండ్లో ఎలా తోచిందో నాకు తెలియదు, సడన్గా ఫోన్ చేసి డైల్ 100 కాల్ చేసి, సార్ మా అబ్బాయి ఇలా దిల్సుఖ్నగర్ నియర్ బై ఉంటాడు,
ఇది అని చెప్పి అంటే అప్పటికప్పుడు పోలీస్ వాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయి లొకేషన్ ట్రేస్ చేసి అబ్బాయిని పట్టుకొని అక్కడ ఉంచి కొద్దిసేపు ఆ అబ్బాయిని అటు ఇటు కదలకుండా చేస్తే అంతలోనే వాళ్ళ నాన్నని పిలిచి ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడికి. ఈ క్లిప్ లాస్ట్ క్లిప్ పెట్టాను చూడండి, ఇది అదే.